అందరికీ శ్రావణ మాసపు 4వ శుక్రవారం శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి నా పూజ విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ మరోసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఇది లాస్ట్ వారం కదండి, నేనైతే 4 వారాలు చక్కగా పూజ అనేది చేసుకున్నాను. సో ఈ రోజు కూడా ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అలాగే అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఈసారి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చూపించానండి. చాలా మంది కామెంట్ చేశారనమాట, అక్క ఈసారి మళ్ళీ దగ్గర నుండి చూపించండి అని, చాలా బాగుంది అనేసి. సో క్లాత్ ఇంకా అంత బాగుందండి. మళ్ళీ ఒకసారి ఏంటంటే అందరికి చూపిస్తున్నాను, సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. ఇదేంటంటే పార్టీ వేర్ కి చక్కగా చాలా బాగుంటది. సో ఇక్కడ చూస్తే పళ్ళు ఈ కలర్ వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి నేను మ్యాచింగ్ వర్క్ వేసుకున్నానండి. సో నేను దగ్గర నుంచి చూపిస్తాను. తిన డీటెయిల్స్ అనేవి అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్స్టా అలాగే వాట్సాప్, ఫేస్బుక్ అన్ని లింక్స్ అనేది కింద ఇస్తాను. జాయిన్ అవ్వండి. మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అనమాట. తనని కాంటాక్ట్ అయ్యి మీరు ఏంటంటే చక్కగా మంచి మంచి సారీస్ కానీ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఈ ఆలస్యం చేయకుండా ఈ శారీని మళ్ళీ డీటెయిల్ గా నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఆ రోజు ఏంటంటే కొంచెం కుదరలేదండి, బయటకు వెళ్ళామన్నమాట టెంపుల్ కి, అందుకు కుదరలేదన్నమాట. సో ఈ రోజు అయితే నేను డీటెయిల్స్ గా ఫుల్ వీడియో అనేది సారీ అనేది చూపిస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఆలస్యం చేయకుండా మనం చూసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఏంటంటే నేను శారీ అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి బూటాస్ వచ్చాయి అనమాట. బార్డర్ మొత్తం ఇలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి క్లాత్ కూడా. సో పళ్ళు చూసారుగా బ్లూ వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా బ్లూ అండి, కాకపోతే అదేంటంటే నేను ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు. సో ఈ వర్క్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను, చాలా బాగా సెట్ అయింది. సో సింగిల్గా ఇలా వేసాను అన్నమాట. సో ఇదండి, దగ్గర నుంచి చూస్తే ఏంటంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనేసి చాలామంది కామెంట్ చేశారు, అందుకు నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా సింగిల్ వేసిన బాగానే ఉంటుంది. అలాగే స్టెప్స్ పోయినసారి ఏంటంటే ఇంకా నేను స్టెప్స్ అనేది వేశాను. సో ఇది ఓవరాల్గా అయితే ఇంకా శారీ అనేది ఇలా ఉందన్నమాట. సో నేను లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. మంచి మంచి శారీస్ అలాగే ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. మీరు తనని కాంటాక్ట్ అయితే ఏంటంటే గ్రూప్లో జాయిన్ అయ్యి తను డీటెయిల్స్గా మీకు చెప్తుంది. శారీ రేట్స్ కానీ అన్ని ప్రతివి పిక్స్ ఏమైనా కావాలంటే లేటెస్ట్గా వచ్చేవి కొత్త డిజైన్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట తన దగ్గర. సో లింక్స్ అనేది ఇస్తా, ఫేస్బుక్, వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రాము, దాంట్లో జాయిన్ అయ్యి మీరు క్లియర్గా కనుక్కోండి. చూసారుగా చాలా బాగా నచ్చింది కలర్ కూడా. సో ఇలా ఆరెంజ్ కలర్కి ఏంటంటే సో బ్లూ పళ్ళు అనేది వచ్చిందనమాట, చాలా బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? కింద లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో తర్వాత వచ్చేసి ఎప్పటిలాగానే ఇంకా నేను ఫ్రైడే పూజ విధానం అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి 4వ శుక్రవారం కదండి, లాస్ట్. సో 4 వారాలు అయితే నేను చాలా బాగా చేసుకున్నాను. చాలామంది కామెంట్స్ చేశారు, చాలా బాగుందక్క వీడియో పూజ విధానం అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఫ్రైడే మామూలుగా పూజ చేసినప్పుడల్లా నేను స్టవ్ దగ్గర కంపల్సరీ ముగ్గు అనేది వేస్తానుగా. ఈరోజు అయితే ఇంకా ఇల్లంతా క్లీన్గా చేసుకొని తర్వాత ఇంకా స్టవ్ దగ్గర స్టార్టింగ్ అనేది నేను ముగ్గు అనేది వేస్తున్నాను. సో లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు ఇది వేసుకొని తర్వాత పైన పసుపు కుంకుమ అనేది వేసుకొని సో స్టవ్ దగ్గర అయితే కంపల్సరీ నేను పూజ అయితే ఇలా చేస్తానండి. ఇక్కడ ఒక చిన్న అగరబత్తి లాంటిది కూడా ముట్టించుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టము. ఒకవేళ పూజకి కుదరని వాళ్ళు కూడా స్టవ్ దగ్గర ఇలా చేసుకోవచ్చు అనమాట. సో లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇలా వేసుకున్నాక తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ పెట్టుకొని దానిపైన కూడా పసుపు కుంకుమను వేసుకోవాలి. ముందు వచ్చేసి నేను పసుపుతోటి చక్కగా నీట్గా రుద్దుకొని తర్వాత కుంకుమ బొట్లు అనేది కూడా పెట్టుకుంటాను. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను గడపకి పసుపు అంతా నీట్గా రుద్దుకుంటున్నాను. ఇల్లు అయితే క్లీన్ చేసేసి తర్వాత ఇలా గడపకి అనేది పసుపు రుద్దుకున్నాక తర్వాత మనం బొట్లు అనేది పెట్టుకుంటే ఇంకా నీట్గా చాలా నిండుగా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ఈరోజు స్వీట్ వచ్చేసి ఏంటంటే జస్ట్ పాలు,
పన్నీర్తో చేశానండి. జస్ట్ ఇంట్లో పాలు ముందు రోజు ఏంటంటే ఇంక విరిగిపోయాను, దాంతో 2 కలిపి స్వీట్ అనేది చేశాను. కాకపోతే ఏంటంటే షూట్ చేయాలన్నమాట. ఎందుకంటే జస్ట్ ఇది విరిగిన పాలలో ఏంటంటే మళ్ళీ పాలు పోసి జస్ట్ పంచదార వేసి అలాగే ఇలాచి పౌడర్ వేసి జస్ట్ ముద్దలాగా చేశాను అనమాట, లడ్డూలాగా. సో అదే మాత్రం షూట్ చేయలేదు, జస్ట్ చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందనేసి. సో ఇంకా తర్వాత పూజ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే ఇది వచ్చేసి మా వారి ఆన్లైన్లో తెప్పించారండి. దీంట్లో ఏంటంటే ఇది వచ్చేసి ధనలక్ష్మి యంత్రం అంటారు. దీంట్లో అన్ని విగ్రహాలు ఉంటాయి, అలాగే కుబేర కొంచెం తాళం కూడా ఉంటుందన్నమాట. దీంతో ఏంటంటే ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. సో మాకు ఇది ఒక 3 years బ్యాక్ ఉండేది. కాకపోతే మొత్తం నేను పూజ చేయడం వల్ల ఏంటంటే అన్ని కలర్ అనేది పోయాయి అన్నమాట. సో మళ్ళీ నేను తెప్పించాను. సో మా వారు ఆన్లైన్లో బుక్ చేశారనమాట. సో దీంతో ఈరోజు పూజ చేస్తున్నాను. అలాగే మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి ఇదన్నమాట. సో చాలా బాగుంటాయండి గోల్డ్ కలర్లో. మొత్తం నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. మొత్తం సెట్ వచ్చేసి అన్నీ దీంట్లో ఏమున్నాయి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ విగ్రహాలు చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా లక్ష్మీదేవి అండి. సో లక్ష్మీదేవి విగ్రహము, తర్వాత కుబేరుడు, అలాగే వినాయకుడు, అలాగే సరస్వతి అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఏంటంటే దేవుడి రూమ్లో పెట్టుకొని ఇంకా పూజ అనేది చేసుకోవచ్చు. ఇవి సింగిల్గా చూపిస్తున్నాను. లక్ష్మీదేవి, అలాగే సరస్వతి, కుబేరుడు. సో ఇది కుబేరుడు అండి, చాలా బాగుంది కదా. కుబేరుడు ఏంటంటే చాలా మంచిదిగా కుబేరుడికి కూడా పూజ చేస్తే లక్ష్మీదేవి పక్కనే ఇంకా కుబేరుడు అనేది పెట్టాలి, అలాగే వినాయకుడు కూడా. సో 2 ఏంటంటే చెరొక వైపు ఉండాలి. సో ఇలా తర్వాత ఇంకా చిన్న విగ్రహాలు అనేది చూపిస్తున్నాను. సో ఒక గవ్వ వచ్చింది, లక్ష్మీదేవి గవ్వ ఒకటి, మామూలు గవ్వ ఒకటి వచ్చింది, అలాగే లాకెట్స్ వచ్చాయి, యంత్రాలు కూడా వచ్చాయండి, అలాగే తాబేలు బొమ్మ చిన్నది ఇలా. దీన్ని ఏంటంటే మనం వాటర్లో వేసి కూడా పెట్టుకోవాలి. ఇదే అండి కుబేర కొంచెం తాళం అన్నమాట ఇది. సో దీంతో ఇది కూడా పూజ చేస్తే చాలా మంచిది. ఇది పెట్టుకొని కూడా పైన ఏంటంటే ఇంకా కుబేరుడు బొమ్మ ఉంది, అలాగే యంత్రం కూడా ఉందన్నమాట. సో పాదాలు, లక్ష్మీదేవి పాదాలు, ఇవి కూడా మనం లక్ష్మీదేవి ముందు పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది కూడా లక్ష్మీదేవి, అలాగే పక్కన వినాయకుడు యంత్రం అండి. ఇది ఏంటంటే మనం ఈశాన్య మూలకు పెట్టుకోవాలన్నమాట హాల్లో. ఫస్ట్ అయితే ఇవన్నీ నేను పూజ చేసుకొని తర్వాత సెట్ చేసుకుందాం అనేసి ముందైతే పూజ అనేది చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు అందరికీ ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. లాకెట్ ఉంది, ఇది మనము ఏదైనా చైన్కి వేసుకోవచ్చు. సో చాలా మంచిది కూడా. అంటే ఎప్పుడైనా ఒకవేళ బయటికి ఏదైనా పైన వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది వేసుకొని వెళ్తే సక్సెస్ఫుల్గా సాగి వస్తారనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా చిన్న ఇది వచ్చేసి అండి, మనము దారంలో గుచ్చుకొని వేసుకోవచ్చు, అంటే జెంట్స్ వేసుకుంటే చాలా మంచిది. ఇంకా సో 2 గవ్వలు, లక్ష్మీదేవి గవ్వ ఒకటి, మామూలు గవ్వ ఒకటి. సో వీటితో అన్నిటికీ కలిపి మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నేనైతే ఈరోజు వీటితోటి ఇంక పూజ అనేది చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే సో ఫ్రైడే రోజు రావడం కూడా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అనేసి అనిపించింది. సో ఇది ఇంకా నేను ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని అలాగే అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. ముందైతే ఇంకా తమలపాకులో ఏంటంటే ఇంక నేను చుట్టూ పువ్వులు అనేది పెట్టి మధ్యలో అష్టోత్తరాలు వెండి పువ్వులు వేసుకుంటూ ఇంకా చదువుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వారం కదా, సో నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్ వారం అయితే పూజ అనేది ఇలా అవుతుందన్నమాట. ఒకవేళ మీకు కూడా ఈ ధనలక్ష్మి యంత్రం, కుబేర యంత్రం అంటారు, ధనలక్ష్మి యంత్రం కూడా అంటారు అనమాట. ఒకవేళ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఒకవేళ మీరు తెప్పించుకుంటే సో ట్రై చేయండి, లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే చాలా బాగున్నాయి కదా అన్నీ. సో ఈ రేట్ వచ్చేసి 220 రూపీస్ పడిందండి. ఇవన్నీ కలిపి 220కి రావడం కూడా చాలా బాగా అనిపించింది. అందుకే ఇంక నేను ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం కింద లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇదండి పూజ అయితే ఇంక ఇలా అష్టోత్తరాలతో అయితే ఇంకా చేసుకుంటున్నాను నేను.
చూసారుగా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నైవేద్యం వచ్చేసి నేను స్వీట్ చెప్పాను కదా, స్వీట్ పెట్టాను. అలాగే సీతాఫలం అండి, లక్ష్మీదేవికి ఇంకా పెట్టాను అనమాట నైవేద్యము. సో అంతే, ఇంక అందరి దేవుళ్ళకి ఇక్కడ నైవేద్యం పెట్టేసి, తర్వాత ఇక్కడ చూసారు కదా మ్యాజిక్ లైట్ అండి. ఇది లైట్స్ కలర్కి వస్తాయి అనమాట. మా చెర్రీ నాకు తెలియకుండా పెట్టాడు. తర్వాత ఇంక మేము మళ్ళీ సో ఇక్కడ మొక్కుకున్నాము, కాసేపు వీడియో తీసుకుని. నిజంగా కలర్గా ఏంటంటే చాలా బాగా అనిపించింది. సో రౌండ్గా తిరుగుతుంటే ఇంక ఇద్దరం కలిపి కాసేపు మొక్కుకొని ఇంకా తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇది ఫ్రైడే పెట్టాలి మమ్మీ అనేసి ఇంకా లైట్ అనేది లోపల పెట్టాడు. చాలా బాగుంది కదా. సో తర్వాత వచ్చేసి ఇంకా ఇదండి, ఇక్కడ సెట్ చేశాను ఇలా విగ్రహాలు పెట్టి, లక్ష్మీదేవి, అలాగే సరస్వతి, వినాయకుడు, అలాగే కుబేరుడు. సో ముందు వచ్చేసి కుబేరు కొంచెం తాళం కూడా అలా పెట్టి, ఇంకా నేనైతే పాదాలు అన్నీ పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, సో వెండిది నేను రాఖీ పండగకి, సో మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కడితే నాకు వెండిది గంధంది ఇచ్చారు. ఇది కూడా ఈరోజు వాడాను, చాలా బాగా అనిపించింది ఫ్రైడే రోజు. సో ఇక్కడ దేవుళ్ళ ముందు పెట్టేసి గంధం అనేది పెట్టి ఇంకా నేను వాడుకున్నాను అనమాట. సో ఇదండి, ఇక్కడ ముందైతే ఆవు బొమ్మ ఇవన్నీ పెట్టుకొని ఇంకా నేను ఇలా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఇదండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైనకి ఏంటంటే కాసేపు పైనకి వచ్చాను నేను. వంట అయితే ఇంకా నేను పప్పు చేశానండి, అది మాత్రం షూట్ చేయలేదు. జస్ట్ పూజది మాత్రం ఈరోజు షేర్ చేసుకున్నాను. సో సారీ చూసారు కదా, చాలా బాగా అనిపించిందండి. సో నాకు మళ్ళీ కామెంట్ చేసినందుకు నేను మళ్ళీ షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ వాతావరణం అయితే ఇంకా కూల్గా ఉంది. ఒక 3 days నుండి ఏంటంటే మాకైతే అసలు చల్లగా ఉంటుందండి. సో నేనైతే ఇంకా కాసేపు వచ్చి సరదాగా అటు ఇటు తిరిగాను. సో అది మీకు షేర్ చేసుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి ఈ రోజు అయితే ఫ్రైడే వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ మరోసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. సో మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సారీ డీటెయిల్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా.